సినిమాలు అనౌన్స్ చేసిన తర్వాత 1వ తారీఖు నాడు అనౌన్స్ చేసేటప్పుడు పెద్దలు ఉన్నారు అక్కడ. ఛాంబర్ నుంచి వీళ్ళే పెద్దలు, దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు, అరవింద్ గారు, సునీల్ గారు. థియేటర్ ఓనర్స్గా వీలే, లీజు ఓనర్స్గా వీలే, డిస్ట్రిబ్యూటర్లుగా వీలే, రేపు గవర్నమెంట్కి వెళ్ళడానికి వీలే, రేపు ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్ వీలే. అన్ని పాత్రలు వాళ్ళవే, ఇంకొకరి పాత్ర లేదు. ఇప్పుడు మర్చిపోయాను, 27 మంది కమిటీలో కూడా వీలే, ఇప్పుడు పర్సనలైజేషన్ కమిటీలో కూడా వీలే. అంటే ఇండస్ట్రీలో కూడా కొంచెం వీళ్ళ పెత్తనం బాగా ఎక్కువైపోయింది. నలుగురు కాస్త ఇంకా ఎక్కువ మంది కూడా అయిపోయారు. గ్రూప్ అప్ అంటే గ్రూప్ అప్ నలుగురు అంటే ఈజ్ అరవింద్ గారి గ్రూప్ అవ్వచ్చు, దిల్ రాజు గారి గ్రూప్ అవ్వచ్చు, సునీల్ గారి గ్రూప్ అవ్వచ్చు, సురేష్ బాబు గారి గ్రూప్ అవ్వచ్చు. ఈజ్ అ గ్రూప్ అప్ అంటాం. గ్రూప్ అంటాం అంటే ఇప్పుడు నటికుమార్ ఉన్నాడమ్మా, నటికుమార్ వెనకాల ఇప్పుడు నటికుమార్ మాట్లాడుతున్నాడు, నటికుమార్ ఒకటి కాదు, నటికుమార్ వెనకాల 10 మంది ఉంటారు. కానీ 10 మందిని మిమ్మల్ని వెనకాల పెట్టుకొని నేను జెండాలు పట్టుకొని కూర్చోనుగా. అంటే గ్రూప్, ఈ గ్రూప్స్ అన్నీ కూడా 10 ఎక్కువే గ్రూపులు అయ్యాయి. గ్రూపులు అవ్వలేదని నేను అనట్లే. ఈ గ్రూప్స్లో ఎవరి కాలు ఒక దానికి చేరుకున్నారు, అయిపోయింది. ఈ బంద్ అనేది 1వ తారీఖు బంద్ అనేది అసలు ఎవరు తీసుకొచ్చారు? దాంట్లో సత్యనారాయణ లేడుగా, అనుశ్రీ సత్యనారాయణ లేడుగా. అనుశ్రీ సత్యనారాయణ అన్న ఆయన మీటింగ్లో ఉండుంటే తప్పును, ఓకే, ఆయన లేడు, మీరే కదా బంద్ కాల్ చేశారు. మీరు ఆ బంద్ కాల్ చేయడానికి మీరు విజ్ఞులు, విజ్ఞానులు, మేధావులు, దాతలు, విధాతలు, రేపు గవర్నమెంట్ని శాసించేవారు, గవర్నమెంట్ని నిలబెట్టేవారు, గవర్నమెంట్ని పడగొట్టేవారు. అంటే దాంట్లో అన్ని అర్థాలు వాళ్ళ నలుగురికి వస్తాయి. ఎందుకంటే దీంట్లో నేనేమి వాళ్ళని తప్పుగా మాట్లాడలే. ఇవన్నీ కూడా వాళ్ళే గవర్నమెంట్ దగ్గర వెళ్తారు. మాకు ఎప్పటి నుంచో ఉంది, మా జీవితం 5వ షో వస్తే చిన్న సినిమాలు బతకాలనేది మా ఆశ. ఎప్పుడు 5వ కాలంలో 5వ షో పెడతారు. అది 12 సంవత్సరాల నుంచి అలాగే ఉంటుంది. ఎప్పుడు వెళ్ళినా వీళ్ళు 4 పనులు అయిపోతాయి, ఆ 5వ పని అవ్వదు. ఎప్పుడు టికెట్ రేట్లు కావాలా, వెళ్తారు, అన్ని వెళ్తారు, ఈ నలుగురు వెళ్తారు, తెచ్చుకుంటారు, అయిపోతుంది. మరి అలాంటప్పుడు మీరు అన్నింటికి మీరే వెళ్తున్నప్పుడు మీరు మీటింగ్ పెట్టి బంద్ ఇవ్వడం ఎందుకు? బంద్ ఇచ్చిన ఎవరికి ఇచ్చారు? బంధు నిర్మాతకి ఇచ్చారు. నిర్మాత ఎవరు? మీరే. బంద్ ఎవరికి ఇచ్చారు? డిస్ట్రిబ్యూటర్ మీరే. ఇక బంద్ ఎందుకు? కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా, మీ నలుగురే కూర్చొని. బంద్ వల్ల ఎవరికి ఎటువంటి ప్రయోజనం కూడా లేదు. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఎగ్జిబ్యూటర్స్ ఉన్నారు అనుకుందాం, మీ ఆధారంలో ఉన్నారు కదా, మీ అందుబాటులో ఉన్నారు కదా. మీ మాట జవదాటే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ మాట జవదాటే వాళ్ళు ఎవరు లేరు కదా. మళ్ళీ అలాంటప్పుడు పిలిచి మాట్లాడుకోండి. డిస్ట్రిబ్యూటర్ మీ మాట జవదాటే వాళ్ళు ఉన్నారా? లేరు, మీరే. కనుక అలాంటప్పుడు డిస్ట్రిబ్యూటర్, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్ ఎవరు? మైత్రి, సురేష్ మూవీస్ అండ్ సునీల్ గారు, ఏషియన్ అండ్ వెంకటేశ్వర, మీ నలుగురే కదా. విశాఖపట్నం మీ 4 ఆఫీసరే, ఈస్ట్ గోదావరి మీ 4 ఆఫీసరే, వెస్ట్ గోదావరి మీ 4 ఆఫీసరే, LVR మీతోనే ఉంటాడు, ఉషా పిక్చర్స్ మీతోనే ఉంటాడు. ఉషా అంటే ఎవరో తెలుసామమ్మా? కరణం బలరాం గారు వియ్యంకుడు, ఓకే, LVR గారు. అలాగే అక్కడ ఇంకొక 2 డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి, అంబికా కృష్ణ గారు, ఒక 4 ఉన్నాయి. కృష్ణా జిల్లాలో 4. G3 అంటే దిల్ రాజు గారు, అరవింద్ గారు కలిపి. సురేష్ మూవీస్ అలంకార్ ప్రసాద్, ఈ 2. ఇంకా అక్కడ మా తోటలకు ఇంకేం ఆఫీసులు ఉన్నాయి? అయిపోయిందా? గుంటూరు UV క్రియేషన్స్, సురేష్ మూవీస్, వాళ్ళిద్దరే, అయిపోయింది. నెల్లూరు మాగుంట వాళ్ళు, మాగుంట మనోజ్, మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు వాళ్ళ తాలూకువి ప్లస్ UV క్రియేషన్స్, అయిపోయింది. సీడెడ్ NV ప్రసాద్ గారు, సురేష్ మూవీస్, UV క్రియేషన్స్ అండ్ అదర్స్. ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా? నేను ఆంధ్రప్రదేశ్ ఈ చెప్పిన నిజాలు కావు, నువ్వు తప్పు చెప్పావు, మాకు ఎవరో లేవు అని ఒక మాట చెప్పండి ఎవరినైనా. అంటే నేను అంటున్నా, ఇప్పుడు నాకేం ఎవరి మీద కక్ష కాదు, ఎవరి వాళ్ళకి ఉండొచ్చు, నేనే ఉండడం కోసం మాట్లాడలే. ఇక్కడ నైజాం నుంచి క్యాంటీన్లు, సునీల్ గారు సునీల్ గారి క్యాంటీన్లు ఉన్నాయి కదా, అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్. మరి దిల్ రాజు గారివి, మరి ఇంకొకరివి తెలంగాణ సీడెడ్, మరి గుంటూరు, నెల్లూరు, వైజాగ్, విజయవాడ మల్టీప్లెక్స్లో ఉన్న రేట్లు మనం టికెట్ తీసుకున్న 5 రెట్లు ఎక్కువ. ఇప్పుడు మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళారు, వాళ్ళకి అడిగితే తిండి పెడతారా, లేకపోతే 2 కొట్టి కూర్చోబెడతారా? కాదు. ఎందుకంటే వాళ్ళకి పెట్టలేక, సినిమా చూడలేక సినిమాకి వెళ్ళడం మానేస్తున్నారు. ఎందుకంటే పిల్లలు అడుగుతారు, మనం పెట్టాలంటే 1000, చూడాలంటే 200 టికెట్. ఈ 200 రూపాయల టికెట్ అని చెప్పి 4 టికెట్లు తీసుకొని 4 రోజులు 8 వెళ్తే వాళ్ళకి పెట్టాలంటే 1000 కావాలి. టికెట్ రేట్ల కన్నా ఈ క్యాంటీన్లో ఉన్న రేట్లే చాలా ఎక్కువైపోయాయి, అది అందరికీ తెలుసు. మరి దానివల్ల జనాలు తగ్గిపోయారు, మనం పోగొట్టుకున్నాం.
ఓటీటీ అనడం తప్పు. మరి ఓటీటీ వస్తే ఇప్పుడు రీ రిలీజ్ సినిమాలు